సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నమస్తే అందరికి. గైస్, ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్లో అయితే వాయిస్ అనేది క్వాలిటీగా అయితే లేదు. వాయిస్ క్వాలిటీగా ఉండటం కోసం నేనైతే మైక్ అయితే పర్చేజ్ చేశాను. ఇక నుంచి మన వీడియోస్లో అయితే వాయిస్ కూడా మంచి క్వాలిటీగా అయితే ఉంటుంది. ముందు ముందు మంచి కంటెంట్ అయితే ఫిట్నెస్ గురించి మంచి కంటెంట్ అయితే మీకు మన వీడియోస్లో అయితే ఉంటుంది. సో మెయిన్ టాపిక్లోకి వెళ్తే, నేను ఒక 30 days అయితే ఇంట్లోనే వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఒక 1 hour రన్నింగ్, ఈవినింగ్ వచ్చేసి ఒక 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, ఇంట్లోనే అయితే ఖచ్చితంగా వర్కౌట్ అయితే చేస్తాను. అంటే నా దగ్గర ఇంట్లో పెద్ద ఎక్విప్మెంట్ అయితే ఏం లేదు. చూపిస్తాను నా దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్లు ఉన్నాయో. నా దగ్గర ప్రస్తుతానికి వచ్చేసరికి ఇదిగో ఇట్లా, అది నేనే తయారు చేసుకున్నాను. ఇది ఒక 10 kgs డంబుల్, ఒక 5 kilo డంబుల్ అయితే ఉంది. 5 kilos 2 అయితే ఉండేవి, ఒకటైతే ఇరిగిపోయింది. ప్రస్తుతానికి ఒక 30 days అయితే నేను గట్టి, ఒక 1 month వీటితో నేను వర్కౌట్ అయితే చేస్తాను. మార్నింగ్ రన్నింగ్ వీడియోస్ అయితే, అంటే వాకింగ్కి వెళ్తూ ఉంటాను కదా మార్నింగ్, ఆ వీడియోస్ అయితే నేను ఒక 1 minute వీడియో లాగా ఇన్స్టాలో, యూట్యూబ్లో అయితే డైలీ పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేసరికి యూట్యూబ్లో అయితే, అంటే ఒక 1 hour లైవ్ అయితే యూట్యూబ్లో లైవ్ పెట్టేసి నేను వర్కౌట్ అయితే చేస్తాను. ఈ 30 daysలో నా బాడీ ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతాను అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇంట్లోనే వర్కౌట్ చేస్తూ ఇంతగా ఇంప్రూవ్ చేయొచ్చా అంటే చూద్దాం. ఇంతవరకు నేను ఇప్పటివరకు అయితే వర్కౌట్ అయితే ఫస్ట్లో చెప్పానుగా, నా బీచ్ వ్లాగులో అయితే మీరు చూసి ఉండొచ్చు. నేను చెప్పాను డైలీ మార్నింగ్ వర్కౌట్ చేసేవాడిని, ఈవినింగ్ వర్కౌట్ చేసేవాడిని. అట్లాగే ఇప్పుడు ఒక 30 days మాత్రమే చేస్తాను. తర్వాత మళ్ళీ జిమ్ వర్కౌట్స్ అయితే మన వీడియోస్లో వస్తాయి. అది ఎలా చేస్తాను ఏందనేది మీరు యూట్యూబ్లో డైలీ లైవ్ అయితే, అంటే సాయంత్రం 7ంటికి కానీ 7:30కి కానీ లైవ్ అయితే పెడతాను కంపల్సరీ. మార్నింగ్ రన్నింగ్ చేసే వీడియోస్ అయితే ఒక షార్ట్ లాగా, యూట్యూబ్ షార్ట్ కానీ ఇన్స్టాలో రీల్గా కానీ పోస్ట్ చేస్తాను. ఇంకా నుంచి మన వీడియోస్ అయితే మంచి కంటెంట్ అయితే ముందు ఈ 30 days అయిపోయిన తర్వాత మంచి కంటెంట్ అయితే కంపల్సరీ మీకు ఇస్తాను. సపోర్ట్ చేయండి. వీక్లీ ఒక 3 vlogs అయితే అప్లోడ్ చేస్తానని, ఆ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ 30 daysలో. ఇక మనం జిమ్కి నేను ఎప్పుడైతే కంటిన్యూ అవుతానో అప్పటి నుంచి ఇంకా వీడియోస్కి కొదవైతే ఉండదు. వచ్చేసి ఇక అంతే గైస్. కెమెరా ముందు ఇట్లా 5 minutes అయితే వీడియోలో మాట్లాడతాం, ఇదే ఫస్ట్ టైము. ఏదైనా అంటే మనం లొడ వాగలేను, ఎందుకంటే ఇదే కదా మనం ఫస్ట్ టైం. ఇగ్నోర్ చేయండి ఏమన్నా తప్పులుంటే. చిన్నగా అలవాటు అవుతుంది, చూద్దాం ఎంత బాగా అలవాటు అవుద్దో ఏందో. చిన్నగా వ్లాగ్స్ తీసుకుంటూ ఇంప్రూవ్ అయితే చేసుకుంటానికి ట్రై చేస్తాను అంతే. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సపోర్ట్ చేయండి అంతే. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్.
న్యూ లాగ్ అంటే తర్వాత రోజు. గైస్ మీకు ఈ ముందు వీడియోలో చూసే ఉంటారు మీరు. ఏంటంటే ఒక 30 days పాటు నేను వర్కౌట్ షెడ్యూల్ అయితే పెట్టుకున్నాను. ముందు వీడియోలో చూపెట్టాను కదా, 10 kgs డంబులు, 5 kilos డంబులు ఒకటి ఉంది నా దగ్గర అయితే. తర్వాత అది మధ్యలో ఒక కర్ర ఒకటి వేసేసి అటు ఇటు సిమెంట్తో అయితే చేశాను. దాంతో అయితే వర్కౌట్ అయితే చేస్తాను. మొత్తం ఆ 3 ఎక్విప్మెంట్తో అయితే నేను వర్కౌట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి 5:30కి అయితే నేను రన్నింగ్ అయితే వచ్చాను. రన్నింగ్ వచ్చేసి నా రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి ఈ వీడియో ఈవినింగ్ 6కి అయితే పోస్ట్ చేస్తాను. 7:30కి అయితే యూట్యూబ్ లైవ్ అయితే ఉంటుంది. వర్కౌట్ షెడ్యూల్ ఎలా ఉంటుందో, నేను ఏమేమి వర్కౌట్లు చేస్తాను అనేది మీరు యూట్యూబ్ లైవ్లో అయితే చూడొచ్చు. 30 days పాటు నా వర్కౌట్ షెడ్యూల్ అయితే ఇలానే ఉంటుంది. ఈ 30 days కంపల్సరీ మార్నింగ్ 1 hour అయితే రన్నింగ్ అయితే వస్తాను. చెప్పాను కదా, ఈవినింగ్ 7:30కి అయితే కంపల్సరీ డైలీ అయితే యూట్యూబ్ లైవ్ అయితే ఉంటుంది. అది ఇన్స్టాలో మీ స్టోరీగా అయితే పెడతాను. వచ్చేసి 7:30కి చూసేవాళ్ళు, ఫిట్నెస్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంపల్సరీ ఇంట్లోనే ఉంటూ ఏమేమి వర్కౌట్ చేయొచ్చు అనేది నా దగ్గర ఉంది. ఆ మూడిటితోనే నేను వర్కౌట్ అనేది ఎలా చేస్తాను ఏందనేది తెలుసుకోవాలనుకుంటే వచ్చేసి చూసేయండి. ఇంకంతే, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను.